మా దగ్గర పాస్ పుస్తకం ఉంది, రిజిస్ట్రేషన్ దస్తావేజులు ఉన్నాయి. 50 ఏళ్ళుగా మేమే పొజిషన్లో ఉన్నాం. మా చుట్టూ చాలామంది భూములు ఉన్నాయి, కానీ మా భూమి మాత్రమే దేవాదాయ శాఖ జాబితాలో పడింది. మాకే ఎందుకు ఇలా జరిగింది? ఈ గందరగోళం ఎక్కడ మొదలైంది? ఒక రాజు భక్తితోటి భూమి దానం చేశాడు. ఒక బ్రిటిష్ అధికారి ఆ భూమి చరిత్రను రికార్డులో నమోదు చేశాడు. కానీ ఒకే ఒక్క పేరు, ఒకే ఒక్క కాలం, ఒకే ఒక్క ఎంట్రీ శతాబ్దాల తర్వాత లక్షల కుటుంబాల జీవితాలను మార్చేస్తుందని ఆ భూమి దానం చేసిన రాజుకు తెలియదు, ఆ రికార్డు రాసిన బ్రిటిష్ అధికారికి తెలియదు. 1858లో బ్రిటిష్ ప్రభుత్వం ఇనాం కమిషన్ను ఏర్పాటు చేసింది. సర్వే సమయంలో దేవుడి భూముల వివరాలు చెప్పిన వారి ఆధారంగా రికార్డులు సిద్ధమయ్యాయి. కానీ పట్టదారు కాలంలో దేవుడు పేరు ఉండాల్సిన చోట సర్వే వివరాలు చెప్పిన వ్యక్తుల పేర్లు నమోదు చేశారు. తరాలు మారాయి. రికార్డుల్లో ఉన్న పేర్లను చూసి ఇది మా తాతలకు రాజులు ఇచ్చిన భూమి అని నమ్మి అమ్ముకోవడం మొదలుపెట్టారు. అలా దేవుడి భూములు అమాయక ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళాయి. ఒక సాధారణ రికార్డు ఎంట్రీ శతాబ్దాల తర్వాత ఈరోజు 22A దేవాదాయ భూముల సమస్యకు బీజం వేసింది.